హాయ్ ఫ్రెండ్స్, అందరికీ టైం అయితే 5:20 అవుతుందన్నమాట. ఇంటికి పోయే టైం అయింది కాబట్టి నేను ఒకటైతే తయారు చేస్తున్నాను. అదేంటంటే ఇప్పుడు ఇదేం చెట్టు, పామాయిల్ చెట్లు అనమాట. వాటి ఆకులతోటి నేనైతే ఒక రోజ్ పువ్వునైతే తయారు చేస్తున్నాను. ఒకసారి అయితే దీన్ని అయితే గమనించండి. నాకు ఇది ఎట్లా తెలుసు అంటే, నా చిన్నప్పుడు తాళళ్ళకు మా నాన్న కళ్ళు తీసుకొని ఎవరికన్నా ఇచ్చిరమ్మని చెప్పినప్పుడు సైకిల్ వేసుకొని పోయేదన్నమాట. అప్పుడు తాటికమ్మ తీసుకొని అయితే తయారు చేసుకునేది అప్పుడు చిన్నప్పుడు. అందుకని నాకు ఆ విషయం గుర్తుకొచ్చి ఇప్పుడు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకొచ్చి నేనైతే రోజ్ పువ్వుని అయితే తయారు చేసిన. ఒకసారి చూడండి, చిన్న ఇప్పుకోకుండా ఉంటుంది చూసిరా, రోజు పింక్ రోజు ఆకారం వచ్చిందిగా. అసలు ఎంత మంచిగా అనిపిస్తాయి అంటే, చిన్నప్పటి జ్ఞాపకాలు అసలు ఎంత మంచిగా అనిపిస్తాయి అంటే అసలు మరవలేని అనమాట. ఇవే కాదు, చేతికి వాచి పెట్టుకోవడం, 2 కమ్మలు పెట్టి మధ్యలో తుమ్మ ముళ్ళు పెట్టి చుట్టూ గాలికి తిరగడం, అది ఉరుకుతూ ఉంటే గాలి పెడతా ఉంటే ఉరుకుతూ ఉంటే తిరిగేదన్నమాట. అసలు దానికి వెనకాల ముళ్ళుకు ఏం చేసేదంటే, జమ్ము ఉంటుంది కదా, జమ్ము పొడుగు చక్కటి పుల్ల తీసుకొని జమ్ము అయితే పెట్టి తిరిగేది. అయితే తోటలో చూడర్రి, ఇక్కడ పైపులు తీస్తుంటే మాకైతే పిల్లి పెసరకాయ చెట్టు అయితే కనిపించింది అనమాట. అయితే పిల్లి పెసరకాయ, అసలు మామూలు పెసరకాయలు అయితే పెసర గింజలు చూసిరు కదా, మనం ఎట్లా పెసరపప్పు చూస్తాం కదా, అట్లాగే పిల్లి పెసరకాయ అనేది కూడా ఉంటుంది అనమాట. కాకపోతే సైజు తక్కువగా ఉంటుంది. అదైతేనేమో సైజు పెద్దగా ఉంటుంది. సేమ్ పెసర గింజలు తిన్నట్టుగానే ఉంటుంది, కొంచెం నామనా ఉంటుంది అనమాట. ఇవైతే అసలు ఆరోగ్యానికి ఎంతో మంచివంట. నేనైతే తెంపుకొని తిన్నాను. తోటలో పంపిస్తే నేను నాతోటి ఉన్న వాళ్ళు అయితే తెంపుకొని అయితే తిన్నాము. వీటి ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివంట. వీటితో పాటు అసలు ఎన్నో రకాల, అసలు అంటే చెట్లు మనం అడవిలో కాబట్టి పనిచేస్తుంటే, మామూలుగా మనం ఇప్పుడు నల్ల నువ్వులు ఉంటాయి కదా, నువ్వులు కాకుండా ఉలువల లాగానే ఇప్పుడు పిల్లి పెసరకాయ చెట్లు ఎట్లుందో అవి కూడా ఉంటాయి. మీకు తెలుసా తెలియదా కామెంట్ బాక్స్లో ఇవి కామెంట్ చేయండి పిల్లి పెసరకాయల గురించి.